ఇప్పుడైతే వాటర్ మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో ఉంటుంది, ఆ వాటర్ వేసుకోవాలి. తగిన వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ గట్టిగా ఉండాలా లేకపోతే పల్చాగా ఉండాలా దాన్ని బట్టి వాటర్ వేసుకుంటూ ఉండాలి. వాటర్ వేసిన తర్వాత బాగా దీన్ని ఉడకనివ్వాలి. ఇలా మరలుతున్నప్పుడు పచ్చి కరివేపాకుని ఇట్లా తీసుకొని దీంట్లో వేయాలి. ఇలా మరలేటప్పుడే మనం కారం, ఉప్పు, పసుపు అన్నీ సరిపోయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మనం చింతపండు రసం కూడా ముందే మిక్సీలో పట్టేసినాం కాబట్టి అన్నీ ఇప్పుడే చూసుకోవాలి. బాగా ఇట్లా తెరలాలి రసం అనేది. ఎంత బాగా ఉడికితే అంత చేప పులుసు బాగా గ్రేవీ బాగా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.